అంటే ఇది మీరు ఇప్పుడు బిగ్ బాస్ తప్పు పడుతున్నారా? తప్పు పడుతున్నావు ఆబ్వియస్లీ, అంతే కదా. ఇక మరి నీ అంటే- కంటెంట్ లేక ఇక నువ్వు ఏది పడుతుంది జూమ్ చేసి చూపిస్తా అంటే ఎట్లయితుంది? నేను అనుకున్న ఇంటెన్షన్ వేరు, నేను ఉన్నది నేనున్న నా రియాలిటీ వేరు. నువ్వు దాన్ని కూడా నువ్వు ఎడిట్ చేసి ఇట్లా చేసి జూమ్ చేసి చూపిస్తా అంటే చేతులు పట్టుకోరా, హక్ చేసుకోరా? మీరు కూడా బిగ్ బాస్ సీజన్ లో ఉన్నారు కదా ఇది వరకు, చేసుకోరా? అవన్నీ ఉండయా? యాజ్ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ కానీ యాజ్ పార్ట్ ఆఫ్ లైక్ డైలీ లైఫ్ ఆల్సో మనం ఒక ఫ్యామిలీ లాగా గ్రో అవుతాం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. నీకు ఫ్యామిలీ ఉండదు అక్కడ, నువ్వే సిస్టర్ అవుతావు, నువ్వే ఇంకోటి బ్రదర్ అవుతాడు, ఇంకో ఫ్రెండ్ అవుతాడు అక్కడ. దట్స్ వాట్ హ్యాపెన్స్ నో. దాన్ని నువ్వు ఇంకా లేకపోతే వేరే సీజన్లో ఏం కాలేదనా ఇప్పుడు నువ్వు కొత్తగా నువ్వు చూపించేది. అండ్ ఇంకొకటి ఏమన్నాడు అర్జున్ అక్కడ, ఇదేంటి నేషనల్ టీవీ అని తెలియదా? నేషనల్ టీవీ అని నీకు తెలియదా? నువ్వు టెలికాస్ట్ చేసుకుంటే వాళ్ళకి తెలియదా? మరి నేషనల్ టీవీ అని నేను చేసిన కాన్వర్సేషన్స్ లా కొంతమంది బట్టలు వాళ్ళేవనో లేకపోతే దేనికో నువ్వు కట్ చేసినప్పుడు మరి ఇదెందుకు నువ్వు జూమ్ పెట్టి చూపించినావు మరి కెమెరాని? సో నీకు తెలియదా నేషనల్ టీవీలో ఏది కావాలి ఏది అవసరం లేదని? అండ్ జూమ్ పెట్టి చూపిస్తారు కదా. అదే జూమ్ పెట్టి చూపించా, ముందు వెనకాల కూడా చూపించావు, ద హోల్ కాన్వర్సేషన్ చూపించాలి కదా. ఎపిసోడ్ 1 hour అయినా కూడా నువ్వు అట్లీస్ట్ యూ షుడ్ మేక్ సెన్స్ ఫర్ అట్లీస్ట్ వన్ సీన్. నో నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు ఎట్లా పడితే అట్లా క్యారెక్టర్ పోర్ట్రే చేస్తా అంటే కాదు కదా. లైక్ ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక మ్యాటర్ ని పూర్తిగా తెలుసుకోవడానికి చేయాలంటే 24 అంటే ఇప్పుడు ఎలా అయితే 24 గంటలు ఒక ఎపిసోడ్ ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఎక్స్ప్లెనేషన్ కి ఏంటి అది ఏంటి ఇది అని పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటే ఎపిసోడ్ ఒక గంట సేపు ఉండదు. ఎపిసోడ్ 24 గంటలు ఎపిసోడ్ పెట్టాల్సి ఉంటుంది. మరి పూర్తిగా 100% లైవ్. అదే కదా, దాంట్లో కూడా కట్ చేసుకుని చూపించుకున్నావు కదా. అదే కదా నా ప్రాబ్లం ఇప్పుడు. ఇప్పుడు అదే ప్రాబ్లం అదే కదా, నేనే రైస్ చేశాను. నన్నే ఎందుకంత నువ్వు అంత చేసినావు? వేరే గర్ల్స్ కూడా దే ఆర్ డూయింగ్, వేరే బాయ్స్ కూడా దే ఆర్ డూయింగ్. అండ్ ఇదే బాయ్స్ ఇప్పుడు నేను నీకు ఎక్కడ నేను ఇట్లా చేసినట్టు లేకపోతే ఇట్లా అంతా కాదు కదా. లైక్ నిఖిల్ అనే వ్యక్తి అందరినీ హక్ చేసుకుంటాడు, అందరినీ కన్సోల్ చేస్తాడు, అందరితో అలాగే ఉంటాడు. పృథ్వీ అనే వ్యక్తి కూడా అందరితో అలాగే ఉంటాడు. అట్లీస్ట్ నాకు ఎవరు మంచి కనెక్ట్ అయ్యారో, నేను ఎవరితో బాండ్ అయినానో వాళ్ళతో మాత్రమే మంచిగా ఉంటా. ఇప్పుడు వాళ్ళ మీద తోస్తున్నారా మీరు ఇవన్నీ? ఏది వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఇలా అందరి దగ్గరికి వెళ్ళి అగ్గులు చేసుకుంటారు? నేను బిగ్ బాస్ అంటున్నాను. బిగ్ బాస్ షో నీకేం కాంటెంట్ లేక నువ్వు నా మీద పోర్ట్రే చేయాల్సింది అది తప్పు అని నేను అంటున్నా, అంతే. అంటే ఇప్పుడు మీరు హగ్గులు చేసుకుంది మీరు వేరే చాలా కాంటెంట్ ఉన్నది కదా శివ, మాట్లాడుకున్నవి ఉన్నాయి చాలా. ఇవన్నీ మీ తప్పులు కాదు, బిగ్ బాస్ చూపించింది బిగ్ బాస్ తప్పు అంటున్నారు. అబ్సల్యూట్ గా అదే అంటున్నా నేను. చూపించేది కనీసం నువ్వు కంప్లీట్ లెంత్ లోనైనా చూపించాల్సిందే. 2 గంటల కాన్వర్సేషన్ లా నేను ముందు ఎమోషనల్ అయినా, మేమందరం ఏదో షేర్ చేసుకున్నాం, నీ క్లాస్ ఏంటి, నా డిప్రెషన్ ఏంటి, నీ ఫ్యామిలీ గురించి అన్ని షేర్ చేసుకున్న తర్వాత వెన్ యూర్ గెటింగ్ ఇన్ టు దట్ మోడ్, ఇట్లా సరే కన్సోలింగ్ లనా లేకపోతే లైక్ అరే ఓకే రా ఇట్స్ ఓకే అయింది ఇట్లా అన్నట్టుగా ఆ మూమెంట్ కి ఎందుకు వచ్చింది అనే లీడ్ కూడా నువ్వు షేర్ చేయాలి, నువ్వు పోర్ట్రే చేయాలి కదా. అంటే మనము ఒక మనిషిని స్టార్టింగ్ లో ఒక సిచ్యువేషన్ లో చూసినప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా ఆ మనిషిని అంతా అదే సిచ్యువేషన్ లో చూస్తాం. లైక్ మీరు హౌస్ లోకి వెళ్ళంగానే ఇలా వాయిస్ రేజ్ చేసి నోరేసుకొని అందరి మీద పడిపోయి ఇలా అన్నట్టు మీ క్యారెక్టర్ ని పోర్ట్రే బయటకు అయినప్పుడు ఆబ్వియస్లీ మీరు మిమ్మల్ని అలాగే చూపించడానికి ట్రై చేస్తుంది కదా బిగ్ బాస్. అదే వాయిస్ రేజ్ చేసింది చూపించాల్సింది కదా. మరి మిగతావన్నీ గివ్ అని ఎందుకు? ఆ వాయిస్ రేజ్ కూడా అసలు సంబంధం లేని పాయింట్లకి మీరు వాయిస్ రేజ్ చేస్తున్నారు. అంటే అదొక పాయింట్ కాదు, దానికి ఎంత రేజ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు నీకు వైబ్ సెట్ కాలే, నువ్వు నాతో హలో చెప్పలేదు, హాయ్ చెప్పలేదు అని రేజ్ చేయమంటావా? ఫస్ట్ వీక్ లో పోయి నామినేషన్స్ అలానే కాకుండా మరి మీరు అందరు గిన్నెల కోసం కుక్కర్ల కోసం కూడా నామినేట్ చేశారు కదా. అదే అంటే నేను అది కూడా నామినేషన్ పాయింట్ కాదు కదా. అండ్ ఫస్ట్ వీక్ లా ఫస్ట్ నేనే నామినేషన్ కి నన్నే పిలిచారు ఫస్ట్ బిగ్ బాస్. అండ్ నేను ఫస్ట్ మాట్లాడింది కుక్కర్, సరేనా? నాకు దొరికింది, నాకు అనిపించింది, నేను చూసిన దాంట్లో కుక్కర్ మాట్లాడాను నేను. ఎందుకంటే నాకు ఫుడ్ అనేది పెద్ద విషయం నాకు. అండ్ ఒకరి బాధ్యత తీసుకొని మేము ఫస్ట్ వెళ్ళిన 2 days మేము ఎట్లా తినకుండా ఎట్లా చచ్చినామో మాకు తెలుసు. ఎంత కష్టమైంది చాయ్ లేకుండా తినకుండా, ఎంత ప్రెషర్ అయింది అనేది మాకు తెలుసు. అగేన్స్ట్ ఆల్ ద అదర్ ఆర్డ్స్, ఫ్యామిలీని వదిలిపెట్టేసి అడిగి పోయి కొత్త జనాల్ని చూసి విచిత్రమైన ఫేసెస్ చూసి అంతా ఎట్లా ఫీల్ అయినామో మాకు తెలుసు కదా. ఆ ప్రెషర్లా నువ్వు జస్ట్ ఆకలేస్తుంది మంచిగా తిందాము అనే టైంలో నువ్వు పెట్టకపోతే అది ఎంత ఇంపాక్ట్ అయిందో నాకు తెలుసు. కాబట్టి నేను ఆ పాయింట్ తీసుకున్నాను నేను నా నామినేషన్. ఇఫ్ ఇట్ వాస్ వెరీ యూస్లెస్, దాన్ని మిగతా కంటెస్టెంట్స్ అందరు ఎందుకు కాపీ పేస్ట్ కొట్టుకున్నారు మరి? ఓన్లీ బికాస్ ఎవ్రీబడి ఫెల్ట్ దట్ తీసుకున్నారు కదా. అండ్
ఇంకొకలాగా చూస్తే నేను కుక్కర్ విషయం మాట్లాడినప్పుడు అదే కంటెస్టెంట్స్ అరే చిన్న విషయానికి ఎందుకు, అరే రాగానే ఇంట్లో ఎందుకు, ఇట్లా అని మాట్లాడు. బట్ ఫర్ మీ దట్ వాజ్ నాట్ లైక్ నీతో వైబ్ సెట్ కాలే, నీతో హాయ్ అని చెప్పలేను, నాతో మాట్లాడలేను, నాతో కూర్చొని మాట్లాడలే, వేరే వాళ్ళతో మాట్లాడను. దీస్ ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్ ఫర్ మీ. రెస్పాన్సిబిలిటీ, షేరింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో నేను మాట్లాడినే, అండ్ లీడర్షిప్, ఇవన్నీ నాకు ఇంపార్టెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ గేమ్ ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కంప్లీట్ షో. నాకు నీతో వైబ్ సెట్ కాలేదు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తాను, నువ్వు బయటికి పో. వాట్ వాజ్ దాట్? ఐ విల్ నాట్ డూ. నేను ఏ రోజు కూడా నేను అటువంటి పాయింట్స్ మీద నేను నామినేషన్స్ చేయ. సో నేను అట్లా తీసుకున్నా. అండ్ కుక్కర్కి కిచెన్కి అయితే అంటే మరి ఇంకెక్కడైనా మరి ఇంకా టాస్క్లలో అయితే అప్పటి వరకు టాస్క్లు రాలేదు ఇంకా మనకి. మరి ఓకే, దానివల్ల కుక్కర్ తీసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మీరు ఇంకొకటి, మీ గేమ్ అని మీరు ఆడకుండా పక్కలకు ఉచిత సలహాలు ఇచ్చి గైడెన్స్ అనే వర్డ్ ఎక్కువ వాడడం, అభయకి అని లేకపోతే నిఖిల్కి కానీ, ఈ వర్డ్ ఎందుకు అన్నిసార్లు? గైడెన్స్ అనే వర్డ్ నేను వాడతా, అది నా డైలీ లైఫ్, నా డ్యూటీనే అది. ఐ డీల్ విత్ స్టూడెంట్స్, ఐ డీల్ విత్ యంగ్స్టర్స్ అండ్ నాకు గైడెన్స్. అండ్ నేను నా లైఫ్ లో నేను ఏం నేర్చుకున్నానో అదే నేను గైడెన్స్ ఇస్తా. అండ్ దాన్ని వాళ్ళు అవతల ఎంత తీసుకుంటారు ఎంత తీసుకోరు అనేది అది వాళ్ళ ఇష్టం. బయట జర్నీ లోపల జర్నీకి సంబంధం ఏంటి? బయట గైడెన్స్ వేరు, లోపల గేమ్ వేరు. ఈ గైడెన్స్ అక్కడ పనికిరాదు కదా. సో ఇక్కడ నాకు విషయం ఏంటిదంటే, పోయిన ఫస్ట్ వీక్ లోనే నాకు అర్థమైపోయింది వీళ్ళెవ్వరికి అసలు ఎవరికి కూడా ఫస్ట్ వీక్ లోనే అందరు ఏమన్నారు, నేను మాట్లాడిన పాయింట్స్ కి కూడా అందరు ఏమన్నారంటే, ఫస్ట్ ఇప్పుడే కదా వచ్చినాం, చిల్ అయిదాం, లేకపోతే ఇవన్నీ ఎందుకు, ఇంకా రాను అంతా అవే కదా, ఇటువంటివన్నీ మాట్లాడుకున్నారు. 0 నుంచి స్టార్ట్ అవుతుంది మనది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలా. మన ప్రైజ్ మనీ అనేది మనమే సంపాదించుకోవాలి 0 నుంచి అని మాట్లాడింది కూడా ఎవ్వరు కూడా కనీసం ఒక ఫోకస్ కూడా పెట్టుకోలేదు. సో ఇటు అండ్ ఏది తీసుకున్నా సరే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే మాట్లాడినా కూడా మరి ఇది గుర్తుండాలి కదా, ప్రైజ్ మనీ మనమే గెలుచుకోవాలి, మరి అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ వీఆర్ హియర్ అనేది కూడా గుర్తుండాలి కదా మరి. సో ఇదేది కూడా వీళ్ళెవరికి కూడా గుర్తు కూడా లేదు అసలు జర్నీలా. దే కంప్లీట్లీ ఫర్గాట్. సో దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ లైక్ దీస్ ఆర్ ఆల్ లైక్ అసలు ఆలోచిస్తలేరు, చిల్ కొడదామా, లేకపోతే 1 వీకే కదా, లేకపోతే 2 వారాలే కదా, లేకపోతే అవతల మాట్లాడిందేమో సిల్లీ అవుతుంది, వీళ్ళు మాట్లాడేదేమో సీరియస్ అవుతుంది. సో ఇవన్నీ ఉండే. అండ్ ఆల్సో బయట జర్నీకి లోపల జర్నీకి డిఫరెన్స్ ఏంటిది అంటే, నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఆడ. నాకు ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ టుక్ సమ్ టైమ్ టు కనెక్ట్ విత్ పీపుల్ అండ్ స్లోగా కనెక్షన్ అనేది అది నా రియల్ లైఫ్ లో కూడా నేను అట్లనే అవుతా. ఇలాంటి లైక్ 14 మెంబర్స్ అంటే లైక్ 13 మంది వేరే రకరకాల మైండ్ సెట్లతో అయితే మీరు బయట జర్నీ చేయరు కదా, 24 గంటలు రోజంతా టైం స్పెండ్ చేయరు కదా. చేసారా? చేసి ఉండము, బట్ ఐ కీప్ మీటింగ్ పీపుల్, డిఫరెంట్ పీపుల్. దట్స్ నాట్ టఫ్, ఐఎమ్ టెల్లింగ్. లైక్ కనెక్షన్స్ వైజ్ నువ్వు కనెక్ట్ అవ్వాలి, బాండ్ అవ్వాలంటే టైం పడుతుంది. బట్ గైడెన్స్ ఇస్ గైడెన్స్. నీకు ఏదైనా తప్పు అనిపించింది, నువ్వు ఏదైనా ఇలా తప్పు చేసినావు అంటే తప్పు అని చెప్పడం, అండ్ రైట్ అనిపిస్తే రైట్ అని చెప్పడంలో దానికి నువ్వు డిఫరెంట్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు, లేకపోతే నాకు చాలా క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు తీసుకోగలుగుతారు అని అన్నప్పుడు నేను చెప్తా. మణికంఠ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, మణికంఠకి నేను ఎక్కువ మాట్లాడా, నేను ఎక్కువ చెప్పా వాడికి ఇట్లుంటే అట్లా, జస్ట్ హ్యాపీగా ఉంటారా. మణికంఠ నచ్చలేదా? నచ్చకపోవడానికి కాదు, బట్ తీసుకోలేడు వాడు, ఆల్రెడీ టూ మనీ ఆఫ్ థాట్స్ ఉంటాయి వాడికి. సో జస్ట్ హ్యాపీగా ఉండు, నీకే అర్థమవుతుంది అని చెప్తా నేను, అంతే. జస్ట్ పనికిరాడు అని చెప్పి నచ్చలేదా? ఏది మణికంఠ టాస్క్ పనికిరాడు, ఫిజికల్ టాస్క్ పనికిరాడు అని చెప్పి మణికంఠ ఫిజికల్ టాస్క్ పనికిరాడు అనేది లేనే లేదు. హీ గివ్స్ హిస్ 100% వేరెవర్ హీ ఇస్. అది ఇస్తాడు, కాకపోతే మధ్యలో గివప్ ఇస్తాడు, వాడికి వాడే వీక్ అని అనుకుని గివప్ ఇస్తాడు. బట్ ఐ నెవర్ టోల్డ్ లైక్ టాస్క్ పనికిరాడు అని కాదు, వాడు ఎమోషనల్లీ వాడు తీసుకోలేడు, టూ మచ్ ఆఫ్ గైడెన్స్ తీసుకోలేడు. అండ్ అందరు ఇస్తారు వాడికి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వాడికి క్లాస్ బీక్ పంపిస్తూనే ఉంటారు వాడికి.